మన తండ్రి అయిన దేవుని యొక్కయు మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్కయు మనలను అనుక్షణము ఆదరిస్తున్నటువంటి పరిశుద్ధాత్మ యొక్కయు శక్తి కలిగినటువంటి నామములో ఈ నవంబర్ మాసము 3వ ఆదివారమైనటువంటి బాలికల ఆదివారపు ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. తలలు వంచి ప్రార్థనతో మన ధ్యానాన్ని మనము ప్రారంభించుదాం. ప్రార్థన. మమ్మల్ని మిగిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, మీకు వందనాలు తెలియచేస్తూ ఉన్నాము. ఈ ఉదయకాలపు ఆదివారపు దైవారాధనలో ప్రభువా మీరు మాతో ఉన్న విధానాన్ని బట్టి మీకు వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. మరలా ప్రభువా ఈ వారమంతా మీ కాపుదలలో భద్రపరిచారు. క్షేమకరమైనటువంటి ఆయురారోగ్యాలు మాకు ప్రసాదించి మరలా మీ దివ్య సన్నిధానంలోనికి, మీ సముఖములోనికి, సమృద్ధికరమైనటువంటి సహవాసములోనికి మమ్మల్ని నడిపించారు ప్రభా. అందుని బట్టి మీకు వందనాలు తెలియచేస్తూ ఉదయకాలపు దైవారాధన ప్రభా నాయన మీకు మహిమ తెచ్చే ఆరాధనగా, మాకు దీవెనకరమైన ఆరాధనగా, సంఘానికి కుటుంబాలకు ప్రభా ఆశీర్వాదకరమైన ఆరాధనగా ప్రభా మీరే సిద్ధపరచుమని, మా అందరి జీవాత్మలకు కావలసినటువంటి వాక్యాన్ని మీరే మాకు బోధించమని యేసయ్య పుణ్యనామములో ఈ ప్రార్థనకి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దక్షిణ ఇండియా సంఘ క్రమమును అనుసరించి నేటి ధ్యానము కొరకై మనకివ్వబడినటువంటి అంశము బాలికల ఆదివారముగా అభయముతో కూడినటువంటి భద్రత కలిగిన భవిష్యత్తు అనేటువంటి అంశాన్ని ఈ గర్ల్ చైల్డ్ సండే దినాన మనకు దక్షిణ ఇండియా సంఘ లిటర్జీ కమిటీ వారు ఏర్పాటు చేయడం జరిగింది. అష్యూరింగ్ ది ఫ్యూచర్ ఫర్ ది గర్ల్ చైల్డ్ అనేటువంటి అంశాన్ని ఈ రోజున మనము ధ్యానం చేయనై ఉన్నాము. అందుకొరకై 3 లేఖన భాగాలు చదవబడి ఉండగా మనము విని ఉన్నాము. సో ఆడపిల్లలు పట్ల ఈ రోజున మనము గమనించినట్లయితే దే హ్యావ్ బీన్ నెగ్లెక్టెడ్ అండ్ దే హ్యావ్ బీన్ అప్రెస్డ్ అండ్ దే హ్యావ్ బీన్ డిస్క్రిమినేటెడ్ ఇన్ వేరియస్ లెవెల్స్. వారు సంఘములో, సమాజములో, గృహములో వారు వివక్షకు, నిరాధరణకు, నిర్లక్ష్యానికి, వారు చిత్రహింసలకు గురవుతున్నట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాము. మరి ఆడపిల్లల పట్ల ప్రత్యేకమైనటువంటి దర్శనాన్ని దేవుడు కలిగి ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. ఎందుకంటే కుటుంబ పరముగాను, సంఘ పరముగాను, సమాజపరముగాను ఈ ఆడబిడ్డలకు సరైనటువంటి ఆహారం, సరైనటువంటి విద్య, మరి సరైనటువంటి ఆరోగ్యం వారికి దొరకక, అందక, పొందక వారు అనేక రీతులుగా వారు విస్మరించబడుతూ ఉన్నారు, వారు నిర్లక్ష్యం చేయబడుతూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఈ చదవబడిన 3 లేఖన భాగాలు వారికి బ్రతుకు పట్ల ఒక నిరీక్షణను, భవిష్యత్తు పట్ల ఒక దర్శనాన్ని, ఒక భరోసాను కలిగించేటువంటి విధాలుగా 3 లేఖన భాగాలు ఈ రోజున మనకు ఏర్పాటు చేయటం జరిగింది. సో ఆడపిల్లలు వారు కుటుంబానికి ఆశాజ్యోతులు, వారు సంఘానికి ఆశీర్వాద ప్రియులు, వారు సమాజానికి ఆదర్శప్రాయులు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంలో మనము జ్ఞాపకం చేసుకుంటూ మరి నేటి లేఖన భాగాలను మనం పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో కొద్దిగా ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళ్దాం. సో మొదటి పాఠమైనటువంటి పాత నిబంధన గ్రంథ పాఠము రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయము ఈ మొదటి 5 వచనాల ద్వారా మొదటి పాఠమైన పాత నిబంధన గ్రంథము ద్వారా ఈ రోజున ఈ బాలిక ఆదివారపు దినాన
మనము జ్ఞాపకం చేసుకొని ఉన్నటువంటి విషయం మనం చూసినట్లయితే, దేవుణ్ణి పరిచయం చేసిన చిన్నది, దేవునిని పరిచయం చేసిన చిన్నది ఈ మొదటి పాఠము ద్వారా మనకు ప్రత్యక్షమవుతుంది. The girl child who introduced God to the heathen, అన్యులకు దేవుణ్ణి పరిచయం చేసింది, దేవుని యొక్క ఆ రక్షణ భాగ్యాన్ని కల్పించింది, దేవుని యొక్క స్వస్థత భాగ్యాన్ని వారు పొందుకునేటట్లుగా చేసినటువంటి చిన్నది ఈ పాత నిబంధన గ్రంథ పాఠములో రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయము మొదటి 5 వచనాల ద్వారా మనము చూస్తూ ఉంటున్నాం. ఈ పేరు ప్రస్తావించబడినటువంటి, పేర్కొనబడినటువంటి ఈ చిన్నదాని జీవితాన్ని మనం గమనించినట్లయితే, ఆమె బానిసగా, బందీగా నయమాను యొక్క ఆధ్వర్యంలో ఈ రాజ్యానికి చెరపట్టబడి తీసుకుని రాబడింది. తల్లిదండ్రులకు దూరమై, స్వదేశానికి దూరమై, బంధువులకు, కుటుంబీకులకు, నా అనుకున్నటువంటి వారందరికీ కూడా దూరమై ఈ నయమాను యొక్క గృహంలో ఒక మెయిడ్ సర్వెంట్గా, పనికత్తెగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆమె యొక్క ఆలోచన, ఆమె యొక్క అంకిత భావము, మేలు చేయాలి, మంచి చేయాలి, తన ద్వారా ఒక గొప్ప కార్యము జరగాలి అనేటువంటి ఆమె యొక్క దృక్పథము ఈ చిన్నదాని యొక్క జీవితాన్ని మనం ధ్యానం చేయాలి అని అనిపిస్తుంది. సో ఇక్కడ మనం గమనించినట్లయితే, ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరాయి దేశంలో ఒక పని మనిషిగా తనను బందీగా తీసుకువచ్చినటువంటి ఆ నయమాను గృహంలో ఆమె ఏ విధమైనటువంటి నిరాశకు, నిస్పృహకు, నిరుత్సాహానికి గురవలేదు. కానీ తన యజమానుని యొక్క అవసరతను, సమస్యను గుర్తించినటువంటి చిన్నదిగా ఇక్కడ మనకు కనబడుతుంది. సో the girl child who recognized the need in the house of Naaman, నామాను యొక్క జీవితంలో, గృహములో ఏర్పడినటువంటి సమస్యను ఆమె గుర్తించగలిగింది. నయమాను ఒక మంచి ఆధిక్యత, అధికారము కలిగి ఉన్నప్పటికీ అతడు ఈ కుష్టు రోగమును బట్టి అతడు అన్ని రకాలుగా, అన్ని విధాలుగా అనేకమైనటువంటి నిరుత్సాహానికి, నిందకు గురైన వ్యక్తిగా కనపడుతూ ఉన్నాడు. సో ఇటువంటి నేపథ్యంలో షీ రికగ్నైజ్డ్ ద నీడ్ ఎట్ ది హౌస్ ఆఫ్ నామాన్. నామాను యొక్క గృహములో తన జీవితంలో ఏర్పడినటువంటి ఆ సమస్య, కుష్టు రోగము, ఆ సమస్యకు విరుగుడు. షీ రెస్పాండెడ్ ఇమీడియట్లీ టు ది నీడ్. షీ నాట్ ఓన్లీ రికగ్నైజ్డ్ బట్ షీ రెస్పాండెడ్ ఇమీడియట్లీ టు ది నీడ్. తన యజమానుని విషయంలో ఏర్పడినటువంటి ఆ రోగ సమస్య, కుష్టు రోగాన్ని బట్టి ఆమె తక్షణమే స్పందించినటువంటి బాలికగా ఈ చిన్నదాని విషయంలో మనం తెలుసుకోవచ్చు. షీ రికగ్నైజ్డ్ అండ్ షీ రెస్పాండెడ్ ఇమీడియట్లీ. మూడవదిగా తన యొక్క జీవితంలో మనం చూసినట్లయితే, షీ రిపోర్టెడ్ టు ఫుల్ఫిల్ దట్ నీడ్. ఆ నయమాను యొక్క జీవితంలో ఏర్పడినటువంటి ఆ కుష్టు రోగానికి విరుగుడు, స్వస్థత, అది ఏ రీతిగా అది నెరవేర్చబడుతుంది అనేటువంటి విషయంలో కూడా ఆమె లీడ్ చేసినటువంటి ఒక చిన్నదిగా ఈ పాత నిబంధన గ్రంథంలో కనిపిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక యుక్త వయస్సురాలు పరాయి దేశంలో పనికత్తెగా
బానిసగా బందీగా చెరపట్టబడి ఉన్నటువంటి సందర్భంలో ఏ విధమైనటువంటి నిరుత్సాహము, ఏ విధమైనటువంటి మరి బాధలు, ఇబ్బందులు ఇవేమీ కూడా చూడకుండా తన యజమానునికి తన ద్వారా మంచి చేయాలి, మేలు కలగాలి అనేటువంటి ఆమె యొక్క మహోన్నతమైన ఆలోచన ఎలా వచ్చింది అని మనం చూసినట్లయితే, ద వే షీ బ్రాట్ అప్ ఇన్ ది ప్రామిస్డ్ ల్యాండ్. దేవుడు వాగ్దానం చేయబడినటువంటి దేశము, దేవుడు వాగ్దానం చేయబడినటువంటి జనాంగంలో నుంచి, ఆ ప్రాంతంలో నుంచి, ఆ ప్రజల్లో నుంచి ఆమె పుట్టి పెరిగి దైవికంగా ఎదిగినటువంటి ఆడబిడ్డగా మనము చూస్తూ ఉంటున్నాం. అందుకే పగకు బదులు ప్రేమ చూపిస్తుంది. ఆమె కోపానికి బదులు మమకారాన్ని, వాత్సల్యతను పంచుతున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. సో లైఫ్ గివింగ్ గర్ల్ చైల్డ్, జీవితాన్ని ప్రసాదించేటువంటి చిన్నదిగా ఈ నయమాను గృహంలో పనికత్తిగా పనిచేస్తున్నటువంటి చిన్నదాని జీవితం నుంచి మనం తెలుసుకోవచ్చు. షీఈస్ ఆఫరింగ్ లైఫ్ టు నామాన్. తన యజమాని నిండు ఆరోగ్యంతో, నిండు ఆనందంతో, నిండు ఆశీర్వాదకరంగా ఉండాలి అనేది ఆమె యొక్క ఆలోచనగా, ఆమె యొక్క తలంపుగా మనము చూస్తూ ఉంటున్నాం. సో దైవిక కుటుంబములో, దైవిక క్రమములో, దైవిక సాంప్రదాయములో, దైవిక సంస్కృతిలో పెరిగినటువంటి బిడ్డలు ఎవరైనా కానీ వారు ఎదుటివారిని, పొరుగువారిని ప్రేమిస్తారు. వారి యొక్క ఇబ్బందుల్లో వారు పాలు పంపులు పొందుకుంటారు. అదే రీతిగా వారి యొక్క మరి జీవన విధానాలకి వీరు సహకరించేవారుగా ఉంటారు అనేది ఈ పాత నిబంధన గ్రంథంలో ప్రస్తావించబడినటువంటి చిన్నదాని జీవితం నుంచి మనము నేర్చుకోవచ్చు. సో ద ఫస్ట్ రీడింగ్ స్పీక్స్ అబౌట్ లైఫ్ గివింగ్ గర్ల్ చైల్డ్, జీవితాన్ని ప్రసాదించేటువంటి చిన్నదిగా, దేవుణ్ణి పరిచయం చేసిన చిన్నదిగా, నయమానుకు రక్షణ భాగ్యాన్ని కలిగించిన చిన్నదిగా, నయమాను యొక్క రోగమును స్వస్థపరచటానికి మార్గాన్ని చూపించిన చిన్నదిగా, ఈ చిన్నదాని జీవితంలో నుంచి, పేరు ప్రస్తావించబడినటువంటి ఈ యొక్క ఆడబిడ్డ జీవితంలో నుంచి మనము ఈ బాలిక ఆదివారపు దినాన మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. సో ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ద గర్ల్ చైల్డ్ హూ ఇంట్రడ్యూస్డ్ గాడ్ టు అదర్స్, ఇతరులకు దేవుణ్ణి పరిచయం చేసినటువంటి చిన్నదిగా. సో మనం ఇంకొకరికి దేవుణ్ణి పరిచయం చేయాలంటే ముందు ఆ దేవునితో మనకు పరిచయాలు, మనకు చక్కటి సంబంధ బాంధవ్యాలు మనం కలిగి ఉండాలి. ఈ చిన్నది తన దేవునితో ఒక చక్కటి సంబంధాన్ని, ఒక చక్కటి సహవాసాన్ని ఆమె కలిగి ఉన్నది కాబట్టే ఈ రోజున ఆ సంబంధాన్ని, ఆ సహవాసాన్ని దేవుడు ఎరుగనిటువంటి ఇతరులకు ఆమె పరిచయం చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. హ్యావ్ యూ ఎవర్ ఇంట్రడ్యూస్డ్ యువర్ గాడ్ టు ఎనీవన్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో నీ దేవుణ్ణి, నిన్ను రక్షించిన దేవుణ్ణి, నిన్ను సజీవునిగా నిలబెట్టిన దేవుణ్ణి, ఈరోజు నిన్ను ఆనందంతో ఆశీర్వాదకరంగా మలచిన నీ దేవుణ్ణి ఎప్పుడైనా నీవు ఇతరులకు పరిచయం చేశావా? నీ దేవుని ద్వారా ఇతరుల యొక్క జీవితంలో రక్షణానందం నువ్వు కలిగించావా? నీ దేవుని యొక్క అద్భుత హస్తం ద్వారా ఇతరుల జీవితాల్లో ఒక గొప్ప స్వస్థతా కార్యాలు జరగటానికి నీవు ఒక పాత్రగా, ఒక సాక్షిగా, ఒక సాధనంగా నీవు వాడబడ్డావా అనేటువంటి విషయాన్ని ఈ రోజున పాత నిబంధన గ్రంథ పాఠమైనటువంటి ఈ రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయము మొదటి 5 వచనం నుంచి ఈ ఇశ్రాయేలు దేశపు చిన్నదాని జీవితం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ద గర్ల్ హూ ఇంట్రడ్యూస్డ్ గాడ్ టు అదర్స్, దేవునిని ఇతరులకు పరిచయం చేసిన చిన్నదిగా, ద లైఫ్ గివింగ్ గర్ల్ చైల్డ్, జీవితాన్ని ప్రసాదించే చిన్నదిగా ఈ ఇశ్రాయేలు దేశపు చిన్న జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా మనం చూసినట్లయితే పత్రికా పాఠము అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయము 11వ వచనం నుంచి 17వ వచనం వరకు రాయబడినటువంటి ఈ పత్రిక పాఠములో
ఇక్కడ మనకు మరొక చిన్నది ప్రస్తావించబడుతుంది. సో ఈ చిన్నదాని పేరు మనం గమనించినట్లయితే ఆమె రోదే అనేటువంటి ఒక చిన్నది ఈ పత్రిక పాఠంలో ప్రస్తావించబడుతుంది. సో ఈ రెండవ పాఠమైన పత్రిక పాఠం నుంచి ఈ రోజున బాలిక ఆదివారపు దినాన పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందించేటువంటి రెండవ ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి అని అంటే స్ట్రెంగ్థనింగ్ లైఫ్ ఆఫ్ గర్ల్ చైల్డ్. లైఫ్ స్ట్రెంగ్థనింగ్ గర్ల్ చైల్డ్, జీవితాన్ని బలపరిచేటువంటి, జీవితాన్ని ప్రోత్సహించేటువంటి బాలిక ఈ పత్రిక పాఠంలో మనం చూస్తూ ఉంటున్నాం. అనగా ద గర్ల్ చైల్డ్ హూ లెడ్ ద పీపుల్ టు ది సర్వెంట్ ఆఫ్ గాడ్. ఆ ఆది సంఘ విశ్వాసులు ఆ గృహములో ప్రార్థనలో నిమగ్నమైనటువంటి సమయంలో వారందరినీ కూడా దైవజనుని చెంతకు నడిపించేటువంటి చిన్నదిగా మనము రోదే జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి సందర్భం మనం గమనించినట్లయితే పీటర్ వాజ్ ఇన్ ప్రిజన్. పేతురు చెరసాలలో బందీగా ఉన్నాడు. సంఘం అయితే ఇక్కడ ప్రార్థిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. సంఘం యొక్క ప్రార్థనలకు దేవుడు అక్కడ బలమైన కార్యాలు, ఆ బందీగా ఉన్నటువంటి పేతురుని విడిపించి నడిపించడం వీరి చెంతకు మనం చూస్తూ ఉంటున్నాం. అయితే వీరందరూ ప్రార్థన చేస్తున్నటువంటి ఆ ఇంటికి పేతురు వచ్చి తలుపు తడుతూ ఉన్నప్పుడు అండ్ రోదే ఈజ్ ద వన్ హూ సెన్స్డ్ ఇట్. ఆ విషయాన్ని గుర్తించినటువంటి మొట్టమొదటి బాలిక, ఏకైక బాలిక ఈ రోదే అనేటువంటి చిన్నదిగా మనము చూస్తూ ఉంటున్నాం. సో ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం మనం చూసినట్లయితే షీ సెన్స్డ్ ఇట్ అండ్ షీ సెన్స్డ్ ది వాయిస్ ఆఫ్ గాడ్ అండ్ షీ సెన్స్డ్ దట్ ఇట్ వాజ్ ది సర్వెంట్ ఆఫ్ గాడ్. ఆ వచ్చిన వ్యక్తి ఎవరో కాదు, అది దైవజనుడైన పేతురు. అది దైవజనుడైన పేతురు స్వరమే అనేటువంటి విషయాన్ని ఈ చిన్నది గుర్తించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రార్థనలలో దేవుని యొక్క స్వరాన్ని, మన ప్రార్థనల్లో దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క సంచారాన్ని మనం గుర్తించలేనప్పుడు మన ప్రార్థన వ్యర్థము అనేటువంటి విషయాన్ని ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. వైల్ ప్రేయింగ్, దిస్ గర్ల్ చైల్డ్ సెన్స్డ్ ది వాయిస్ ఆఫ్ గాడ్, సెన్స్డ్ ద presence of Peter, సెన్స్డ్ ది వాయిస్ ఆఫ్ పీటర్. అంత మాత్రమే కాదు, షీ షేర్డ్ ఇట్ టు అదర్స్. దైవజనుడు వచ్చినటువంటి సంగతిని ఆమె సంఘముతో పంచుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దైవజనుడు బందీగా జైలులో ఉన్నప్పుడు సంఘము ఎంతో డిస్కరేజ్డ్ టైమ్స్, డిస్టర్బ్డ్ టైమ్స్, డిఫికల్ట్ టైమ్స్, డేంజరస్ టైమ్స్లో ఉన్నప్పుడు ఆ సంఘములో ప్రార్థనలో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా ధైర్యపరిచిన స్త్రీగా, ప్రోత్సాహపరిచిన స్త్రీగా, ఒక సంతోషకరమైనటువంటి వార్తను, ఆనందదాయకమైన వార్తను, వాగ్దానంతో కూడినటువంటి వార్తను వారికి అందవేసినటువంటి స్త్రీగా ఈ రోదే అనేటువంటి చిన్నదాన్ని బట్టి మనం ఈ రోజున జ్ఞాపకం చేసుకోవచ్చు. సో షీ సెన్స్డ్ ది వాయిస్ ఆఫ్ గాడ్, షీ సెన్స్డ్ ది సర్వెంట్ ఆఫ్ గాడ్ అండ్ షీ షేర్డ్ ఇట్ టు ది అదర్స్. ఈ విషయాన్ని అందరితో ఆమె పంచుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. సో ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున హ్యావ్ యూ ఎవర్ హర్డ్ ద డీప్ వాయిస్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్? దేవుడు నిన్ను పదే పదే పిలుస్తున్నప్పుడు, పలు రకాలుగా, పలు విధాలుగా, పలు సందర్భాలలో ఆయన వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా నిన్ను పిలుస్తూ ఉన్నప్పుడు నీవు ఆయన స్వరాన్ని సెన్స్ చేయగలిగావా? గుర్తుపట్టగలిగావా? గుర్తించగలిగావా? దాన్ని ఇతరులతో పంచుకోగలిగావా అనేటువంటి విషయాన్ని ఈ రోజున ఈ రోదే అనేటువంటి చిన్న బాలిక ద్వారా మనం నేర్చుకోమని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కోరుకుంటూ ఉన్నారు.
సో లైఫ్ గివింగ్ గర్ల్ చైల్డ్ ఇన్ ఓల్డ్ టెస్టమెంట్ లెసన్ అండ్ లైఫ్ స్ట్రెంగ్థనింగ్ గర్ల్ చైల్డ్ ఇన్ ఎపిస్టల్ లెసన్. జీవితాన్ని ప్రసాదించేవారు మాత్రమే కాదు బాలికలు, వారు జీవితాన్ని బలపరిచేవారు, వారు జీవితాన్ని ప్రోత్సహించేవారు, వారు జీవితాలను ధైర్యపరిచేవారు, వారు జీవితాలను మరి దృఢపరిచేవారు అనేటువంటి విషయాన్ని ఈ రోజున పత్రిక పాఠం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఇక మూడవదిగా మనం గమనించినట్లయితే నేటి సువార్త పాఠము మార్కు సువార్త 5వ అధ్యాయము 21వ వచనం నుంచి 24వ వరకు, అదే రీతిగా 35వ వచనం నుంచి 43వ వచనం వరకు రాయబడినటువంటి ఈ సువార్త పాఠము ద్వారా మూడవదిగా మనం చూసినట్లయితే ఈ సువార్త పాఠం నుంచి లైఫ్ సస్టైనింగ్ గర్ల్ చైల్డ్, జీవితాన్ని దక్కించుకోవడం కొరకు ప్రాకులాడుతున్నటువంటి చిన్నది. The girl child who is identified to be sustained in life, జీవమును తిరిగి పొందటంలో గుర్తించబడినటువంటి చిన్నదిగా సువార్త పాఠంలో మనం చూస్తూ ఉంటున్నాం. యాయీరు ఒక అధికారి, ఆస్తి అంతస్తులో ఉన్నటువంటి వ్యక్తి. కానీ తన కుమార్తె చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని ఆయన ప్రాధేయపడినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఆమెను స్వస్థపరచడానికి, బ్రతికించడానికి, బాగు చేయటానికి, బలపరచడానికి యాయీరు గృహానికి వచ్చేటువంటి సందర్భంలో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవలసినటువంటి విషయాలు 43వ వచనంలో, జరిగినది ఎవనికి తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారము పెట్టుడని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారు ఈ చిన్నదానిని ముట్టి స్వస్థపరిచి రక్షించి బాగు చేసిన తర్వాత ఆ తల్లిదండ్రులకు ఆయన చెప్పిన విషయం, జరిగినది ఎవరికి చెప్పకండి. డు నాట్ ఎక్స్పోజ్ యువర్ టీనేజ్ చిల్డ్రన్. ఈ రోజున ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున మన బిడ్డలను సామాజిక మాధ్యమాలలో, సోషల్ మీడియాలలో ఆ టీనేజ్ వయస్సు, మధ్య వయస్సు ఉన్నటువంటి యవ్వన బిడ్డలను ఆ మీడియాలో, సోషల్ మీడియాలో, వాట్సాప్లో, ఆ యొక్క ఫేస్బుక్లో మనం మన బిడ్డలను పోస్ట్ చేస్తూ చిత్రీకరిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, డు నాట్ ఎక్స్పోజ్ యువర్ టీనేజ్ గర్ల్స్, బిసైడ్స్ యు ఫీడ్ దెమ్. వారికి ఆహారము పెట్టండి, శక్తివంతమైన ఆహారం, వారిని బలపరిచే ఆహారం, వారు దైవికంగా నిలబడేటువంటి ఆహారం. వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ వీఆర్ గివింగ్, వీఆర్ ఫీడింగ్ టు అవర్ గర్ల్ చిల్డ్రన్. ఈ రోజున మన గృహాలలో, మన కుటుంబాలలో, మన ఇళ్లలో ఏ రకమైనటువంటి ఆహారాన్ని మనము మన బిడ్డలకు అందిస్తున్నాము అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, Word of God is the delicious food, it is the precious food, it is the energetic food, it is the hygienic food, it is the holy food, and it is the heavenly food. దేవుని వాక్యము అనబడేటువంటి ఆహారము అది ఎంత పోషక విలువలతో కూడినది, అది ఎంత బలాన్ని ఇచ్చేటువంటి ఆహారము, అది ఎంతటి ఉజ్జీవాన్ని కలిగించేటువంటి ఆహారము, అది ఎంతటి భద్రతను కలిగించేటువంటి ఆహారము, ఎంతటి భరోసాను మనకు అందించేటువంటి ఆహారము, ఎంతటి నిత్య జీవాన్ని, నిత్యత్వాన్ని తెచ్చిపెట్టేటువంటి ఆహారము. ఈ రకమైనటువంటి ఆహారాన్ని మనము మన బిడ్డలకు ఎప్పుడైనా పెట్టామా, అందించామా? ఎందుకంటే వర్డ్ ఆఫ్ గాడ్ దట్ కరెక్ట్స్ ది టీనేజ్ గర్ల్స్, యవన ప్రాయంలో ఉన్నటువంటి ఆడబిడ్డలను సరిచేసేటువంటిది. వర్డ్ ఆఫ్ గాడ్ దట్ కనెక్ట్స్ దెమ్ టు గాడ్, దేవునితో నిత్యము అనుసంధానం కలిగి ఉండేటట్లుగా చేసేది దేవుని యొక్క వాక్యము. వర్డ్ ఆఫ్ గాడ్ దట్ కవర్స్ అండ్ దట్ కేర్స్ అండ్ దట్ క్యూర్స్, మనను జాగ్రత్తగా భద్రపరిచేది, మన విషయంలో శ్రద్ధ తీసుకునేది, మనను సంపూర్ణంగా శారీరక, మానసిక స్వస్థతను అందించేది ఈ దేవుని వాక్యం. ఈ రకమైనటువంటి పవిత్రమైన పరలోకపు ఆహారాన్ని
మనము మన బిడ్డలకు అందించగలుగుతూ ఉన్నామా? యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, యు ఫీడ్ దెమ్, ఆహారము పెట్టుండి. సో వాట్ కైండ్ ఆఫ్ ఫీడింగ్, వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ వీఆర్ గివింగ్ టు అవర్ కిడ్స్? సో దైవ రాజ్య విలువలతో, దైవిక ప్రమాణాలతో, దైవిక విలువలతో కూడినటువంటి ఆహారాన్ని మనం మన బిడ్డలకు పెడుతున్నామా లేదా అనేటువంటి విషయాన్ని ఈ రోజున జ్ఞాపకం చేసుకోవాలి. సో ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ 3 లేఖన భాగాల ద్వారా ఈ బాలిక ఆదివారపు దినాన 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం తెలుసుకున్నాం. ద లైఫ్ గివింగ్ గర్ల్ చైల్డ్, జీవితాన్ని ప్రసాదించేటువంటి చిన్నదాని జీవితాన్ని పాత నిబంధన గ్రంథంలో చూస్తూ ఉన్నాం. లైఫ్ స్ట్రెంగ్థనింగ్ గర్ల్ చైల్డ్, జీవితాన్ని దృఢపరిచే, బలపరిచే, ప్రోత్సహించేటువంటి చిన్నదాన్ని పత్రిక పాఠంలో చూస్తూ ఉన్నాం. లైఫ్ సస్టైనింగ్ గర్ల్ చైల్డ్, జీవించడం కొరకు, జీవితం కొరకు ప్రాకులాడుతున్నటువంటి చిన్నదాన్ని స్వార్థ పాఠంలో మనము చూస్తూ ఉంటున్నాం. ఆడబిడ్డలు ఇంటికి ఆశాజ్యోతుల వంటి వారు, ఆడబిడ్డలు ఇంటికి ఆరని దీపాల వంటి వారు, ఆడబిడ్డలు ఇంటికి ఆభరణాల వంటి వారు. అటువంటి ఆదర్శప్రాయులు, అటువంటి ఆశీర్వాద ప్రియులు, అటువంటి బిడ్డలను మనం ఏ రీతిగా పెంచుతున్నాం? దైవిక క్రమములో, దైవిక మర్యాదలో, దైవిక భయభక్తుల మధ్య, దైవిక సాంప్రదాయంలో, దైవిక ధోరణిలో వారిని మనం పెంచగలుగుతున్నామా లేదా మన గృహాల్లో, మన కుటుంబాల్లో, మన సంఘాల్లో, మన సమాజాల్లో ఇంకా వారిని శారీరకంగా, మానసికంగా ఒత్తిడికి గురి చేస్తూ, వివక్షకు గురి చేస్తూ, నిర్లక్ష్యానికి గురి చేస్తూ వారిని నిరుత్సాహపరుస్తున్నామా అనేటువంటి విషయాన్ని ఈ గర్ల్ చైల్డ్ సండే దినాన దేవాది దేవుడు మనల్ని అడుగుతూ ఉన్నారు. సో ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆడబిడ్డలకు భవిష్యత్తును ప్రసాదిద్దాం, ఆడబిడ్డలకు భరోసాను అందిద్దాం, ఆడబిడ్డలకు సంతోషంగా, సంపూర్ణంగా, పరిపూర్ణంగా బ్రతకటానికి ద్వారాలు తెరుద్దాం. దేవుడి కొద్ది మాటలు తన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. తల ఉంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా యేసయ్య, మీ కొందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయమందు, ఈ నవంబర్ మాసము 3వ ఆదివారపు దినాన ప్రభువా, గర్ల్ చైల్డ్ సండే పురస్కరించుకుని చక్కటి లేఖన భాగాలను, చక్కటి క్యారెక్టరిస్టిక్స్ని ప్రభువా మీరు మా ముందు పెట్టారు. నయమాను గృహంలో ఉన్నటువంటి చిన్నది ఆ ఇంటికి స్వస్థతను, రక్షణను, జీవాన్ని అందించింది. పత్రిక పాఠములో రోదే అనేటువంటి చిన్నది ఆ గృహంలో ప్రార్థించేటువంటి ఆది సంఘ విశ్వాసులకు ఒక భరోసాను, ఒక నిరీక్షణను, దృఢ నిశ్చయతను, ప్రోత్సాహాన్ని అందించి వారిని బలపరిచినట్లుగా మేము చూస్తూ ఉంటున్నాం. మార్కు సువార్తలో యాయీరు కుమార్తెగా పిలువబడేటువంటి చిన్నది జీవించటం కోసం, బ్రతకటం కోసం పోరాడుతున్నటువంటి తరుణములో మీ చేత బలపరచబడి, మీ చేత స్వస్థపరచబడి, మీ చేత బ్రతికించబడి బలమైనటువంటి ఆహారాన్ని పొందగలిగేటువంటి స్థితిలో ఆ చిన్నదాన్ని మేము చూస్తూ ఉన్నాం ప్రభువా. నిజంగా తండ్రి, ఆడబిడ్డలను కలిగి ఉండటం ప్రభువా మాకెంత ఆశీర్వాదకరము. ఈ రోజున వాక్యపు వెలుగులో మీరు మాకు నేర్పిస్తూ వచ్చారు తండ్రి నాయన. మా కుటుంబాలలో, మా సంఘాలలో, మా గృహాలలో, మా ఇంటిలో, మా సమాజంలో ఉన్నటువంటి ఆడబిడ్డలందరిని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. వారికి బ్రతికే అవకాశాలు కల్పించే దేవుడవు, వారిని బ్రతికించే దేవుడవు, బ్రతుకు విలువలు నేర్పించే దేవుడవు, భద్రతను కల్పించే దేవుడవు, భవిష్యత్తుకు భరోసా ఇచ్చేటువంటి దేవుడవు ప్రభువా. ఇదిగో తండ్రి, వారిని అందరినీ కూడా మీ విలువైనటువంటి హస్తాలకు అప్పగిస్తూ రాబోయే రోజుల్లో తండ్రి
వారు మరిన్ని ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించటానికి ప్రభువా మీకు బలమైనటువంటి సాక్షి స్తంభాలుగా, సాధనాలుగా, పాత్రలుగా ప్రభువా నాయన ఎంపిక చేయబడినటువంటి వారుగా మీ కొరకు, మీ రాజ్య విస్తరణ కొరకు వారు వాడబడటానికి సహాయం చేసి నడిపించమని యేసయ్య పుణ్య నామములో ఈ ప్రార్థనకి వెళ్ళుకుంటున్నాము తండ్రి.